ఆపరేషన్ కగార్ క్లైమాక్స్ కు చేరింది. ఛత్తీస్గఢ్ అడవుల్లో తుపాకుల మోత మోగుతోంది. వరుస ఎన్కౌంటర్లతో దండకారుణ్యం దద్దరిల్లుతోంది. బిజాపూర్లో భీకర ఎన్కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పుల్లో 31 మంది మావోయిస్టులు హతమయ్యారు. మావోయిస్టుల కాల్పుల్లో 2 జవాన్లు మరణించారు. బస్తర్లో భారీ ఆపరేషన్, మావోయిస్టు ముక్త భారత్ లక్ష్యం. नक्सलवाद की समस्या से पूर्णतया मुक्त कर दिया है। ये सभी संयुक्त घोषणा हम सब अप्रैल 26 में कर पाए। మావోయిస్టు అగ్రనేతలే టార్గెట్. నెల వ్యవధిలో 65 మంది మావోయిస్టుల హతం. టెక్నాలజీ అడ్వాంటేజ్ తో మావోయిస్టుల కదలికల్ని గుర్తిస్తోంది ఆపరేషన్ కగార్ టీం. మావోయిస్టులు ఏం మాట్లాడుకుంటున్నారు, ఎక్కడ సమావేశమవుతున్నారు, ఎన్ని గంటలకు మీటింగ్ పెట్టుకుంటున్నారు అన్న పక్కా సమాచారంతో స్పాట్ కు వెళ్తున్నాయి భద్రతా బలగాలు. మావోయిస్టుల ఏరువేతే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ కొనసాగిస్తున్నారు. ఏడాది ప్రారంభం నుంచి దండకారణ్యంలో ఎన్కౌంటర్లు చోటు చేసుకుంటున్నాయి. ఛత్తీస్గఢ్ లో మరో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఎన్కౌంటర్ లో 31 మంది మావోయిస్టులు హతమయ్యారు. పలువురు మావోయిస్టులు గాయపడ్డారు. గాయపడ్డ మావోయిస్టులు ఘటనా స్థలం నుంచి తప్పించుకున్నారు. గాయపడ్డ మావోయిస్టుల కోసం డిఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా టీమ్స్ గాలింపు ముమ్మరం చేశాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. जिला बीजापुर के नेशनल पार्क इलाका में प्रतिबंधित एवं गैरकानूनी सीपी माओवादी संगठन की नेशनल पार्क एरिया कमेटी तथा तेलंगाना स्टेट कमेटी के माओवादी कैडर्स की उपस्थिति का सूचना के आधार पर बीजापुर डीआरजी, बस्तर फाइटर, एसटीएफ की संयुक्त बल अभियान के लिए रवाना किए गए थे। अभियान के दौरान आज दिनांक 9 फरवरी को प्रातः 8 बजे से अनेक बार माओवादी एवं सुरक्षा बल के बीच में मुठभेड़ हुई। मुठभेड़ के पश्चात इलाका के सर्चिंग में अब तक कुल 31 माओवादियों का डेड बॉडी रिकवर की गए थे। सभी माओवादियों का शिनाख्ती की कार्रवाई की जा रही है। పశ్చిమ బస్తర్ ప్రాంతంలో శుక్రవారం మావోయిస్టుల కదలికల్ని గుర్తించాయి భద్రతా బలగాలు. 2 రోజులుగా మావోయిస్టుల్ని ఫాలో అయ్యారు. ఆదివారం తెల్లవారుజామున ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సమావేశమయ్యారు. నేషనల్ పార్క్ ప్రాంతానికి చేరుకున్న భద్రతా బలగాలపై మావోయిస్టులు కాల్పులు జరిపారని, దీంతో తాము ఎదురు కాల్పులు జరిపామన్నారు బస్తర్ ఐజీ సుందర్రాజు. మావోయిస్టుల కాల్పుల్లో 2 జవాన్లు చనిపోయినట్టు ధృవీకరించారు. మరో 2 జవాన్లు గాయపడ్డారన్నారు. इस मुठभेड़ में हमारा 2 जवान घायल हुआ। दोनों घायल जवान का इवैक्यूएशन इंडियन एयरफोर्स के हेलीकॉप्टर के माध्यम से रायपुर में की गई। इन दोनों जवान की स्थिति अभी खतरे से बाहर, यह इलाज जारी है। और इस मुठभेड़ में हमारा एक डीआरजी का जवान, एक एसटीएफ का जवान का शहादत होगी। दोनों शहीद जवानों का पार्थिव शरीर को जिला मुख्यालय तक लेने के लिए व्यवस्था की जा रही है। अभी आसपास इलाका में सर्चिंग अभियान रीइंफोर्समेंट टीम्स के माध्यम से की जा रही है। सर्चिंग के उपरांत हम और विस्तार से जानकारी देने की स्थिति में रहेगा। నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్టు సమాచారం. మరోవైపు తప్పించుకున్న మావోయిస్టుల కోసం మరికొన్ని టీమ్స్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. డిఆర్జీ జవాన్లు, కోబ్రా టీమ్, సిఆర్పీఎఫ్ బలగాలు మొత్తం 1500 మంది సాయుధ బలగాలు ఛత్తీస్గఢ్ అడవుల్ని జల్లెడబడుతున్నాయి. ఏడాది బీజాపూర్లో 4 ఎన్కౌంటర్లు చోటు చేసుకున్నాయి. జనవరి 9, 10న కాంకేర్ జిల్లాలో వరుస ఎన్కౌంటర్లు జరిగాయి. 2 ఎన్కౌంటర్లలో 18 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దులోని గరియాబంద్లో జనవరిలో జరిగిన ఎన్కౌంటర్లో 16 మంది మావోయిస్టులు హతమయ్యారు. తాజా ఎన్కౌంటర్లో మరో 31 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఏడాది మొత్తం 65 మంది మావోయిస్టుల మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నామన్నారు ఛత్తీస్గఢ్ పోలీసులు. और इस मुठभेड़ में कुल 31 बॉडी रिकवर करने के साथ साथ वर्ष 2025 में अब तक टोटल 65 डेड बॉडीज माओवादियों का रिकवर किए गए थे अलग अलग मुठभेड़ के पश्चात। గత ఏడాది అక్టోబర్లో మావోయిస్టు ముక్త భారత్ లక్ష్యమని ప్రకటించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. మార్చి 2026 నాటికి మావోయిస్టుల ఉనికి లేకుండా చేస్తామన్నారు. అమిత్ షా ప్రకటన తర్వాత దండకారణ్యంలో వరుస ఎన్కౌంటర్లు జరుగుతున్నాయి. ఆపరేషన్ కగార్ తుది దశకు చేరుకుందని గరియాబంద్ ఎన్కౌంటర్ తర్వాత ప్రకటించారు అమిత్ షా. 2024లో ఛత్తీస్గఢ్లో 250 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. బస్తర్, దంతెవాడ, కాంకేవ్, బీజాపూర్, నారాయణపూర్, కొండగావ్, సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లలో 217 మంది చనిపోయారు. గతేడాది 800 మందికి పైగా మావోయిస్టుల్ని అరెస్టు చేశారు. దాదాపు 802 మంది లొంగిపోయారు.